మీడియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియలో అత్యంత అద్భుతంగా కొనసాగుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జి దేవర మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఏపీ ఇరిగేషన్ చైర్మన్ మరియు చిత్తూరు పార్లమెంట్ పరిశాఖలు వేగుల లీలాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లీలాకృష్ణ మాట్లాడుతూ చంద్రగిరి గడ్డపై సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతంగా సాగుతుంది. పార్టీ బలోపేతం కోసం సైనికులు అంకితాభావంతో సైనికుల్లా కష్టపడుతున్నారని జన సైనికులని కొనియాడారు. గత ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన జన సైనికులు కార్యకర్తలు కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. దేవర మనోహర్ నేతృత్వంలో చంద్రగిరి నియోజకవర్గ పార్టీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో జనసేనను బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చిదిద్దిన లక్ష్యమని కూటమి నాయకులు సహకారంతో ప్రాంతీయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా క్షేత్రంలో ఉన్న కార్యకర్తల యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సభ్యత్వ నమోదు లక్ష్యాల గురించి దేవర మనోహర్ మాట్లాడుతూ మార్చి 10వ తేదీలోపు నియోజకవర్గ వ్యాప్తంగా 20,000 క్రియాశీలక సభ్యత్వాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ సభ్యత్వాల ద్వారా నియోజకవర్గంలో సుమారు 80,000 మంది ఓటు బ్యాంక్ స్థిరీకరించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మీడియా మిత్రులందరికీ కూడా నాకు నమస్కారాలు. ఈరోజు చిత్తూరు పార్లమెంటు పరిధిలో చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉద్యమి సభ్యత్వం కార్యక్రమాన్ని చంద్రగిరిలో మా కార్యకర్తలందరూ కూడా పార్టీ బలోపేతం కోసం చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పిఓసిగా ఉన్నటువంటి మనోహర్ గారు, అలాగే అన్ని మండలాలు 7 మండల పార్టీ అధ్యక్షులు కూడా చాలా వాళ్ళు పార్టీ కోసం ఆహర్నిశలు కృషి చేస్తూ తప్పకుండా పార్టీని ఈ నియోజకవర్గంలో అత్యంత బలమైన పార్టీగా తయారు చేయడం కోసం సాధకులు మా నియోజకవర్గ జన సైనికులు వారు చేస్తున్న కృషిని నేను ఈరోజు ఒకసారి అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో మా పార్టీని ఈ చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఏ విధంగా బలపరుచుకోవాలి, ఏ విధంగా పార్టీని అభివృద్ధిలోకి ఇంకా బాగా పటిష్టంగా తీసుకురావాలని ఒక కార్యాచరణ రూపొందించుకుని దాంట్లో భాగంగానే ప్రతి నియోజకవర్గం పార్టీ ఆదేశాల మేరకు పర్యటిస్తూ జరుగుతుంది. పార్టీ తప్పకుండా ఈ చంద్రగిరి నియోజకవర్గం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇక్కడ పార్టీని ఒక శక్తిగా మార్చడానికి, ప్రత్యామ్నాయ శక్తిగా ఈ పార్టీ అభివృద్ధి చెందడానికి తప్పకుండా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మేమందరం కూటమిలో భాగంగా ఉన్నాం. కూటమిలో భాగంగా తెలుగుదేశం నాయకులు కూడా మా కార్యకర్తలకు మంచి సహకారం అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీకి మంచి సహకారం అందించి ఇక్కడ నాయకత్వానికి కానీ ఇక్కడ స్థానిక గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం కృషి చేసి ఉన్నారు. వారందరూ కూడా భవిష్యత్తులో మంచి స్థానాలకు ఎదగలే విధంగా పార్టీని అభివృద్ధి తీసుకుపోవడానికి నన్ను ఇక్కడ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గం యొక్క బాగోగులు అన్నీ కూడా ఒకసారి తెలుసుకుని ఇక్కడ మంచి చెడ్డలన్నీ ఒకసారి అధ్యక్షుల వారికి నివేదించడం కోసం ఒక నివేదిక రూపంలో నివేదించడం, తప్పకుండా ఈ ఉద్యమ కార్యక్రమంలో మంచి సభ్యత్వాన్ని నమోదు చేసుకుని జిల్లాలోనే అత్యధిక సభ్యత్వం నమోదైన నియోజకవర్గంగా చంద్రగిరి నియోజకవర్గం తప్పకుండా ఇది మా కార్యకర్తలందరూ కృషి చేస్తూ ఉన్నారు. అలాగే మా పిఓసి కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఈ రాబోయే రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటింటికి చేరే విధంగా, ప్రతి గడపకి చేరే విధంగా మా కార్యకర్తలు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ పార్టీని ప్రతిష్టపరచుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లీలాకృష్ణ గారికి జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం సాదర స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యవర్గ సమావేశాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా మీడియా ఉంటారు కాబట్టి ప్రెస్ మీట్ కంప్లీట్ విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి జనసేన పార్టీ మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున, అలాగే జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నెల 26వ తారీఖు నుంచి మార్చి 10వ తారీఖు వరకు జనసేన జెండా మన కుటుంబానికి అండ అనే విధంగా ఈరోజు ఉద్యమి సభ్యత నమోదు ప్రక్రియను చంద్రగిరి నియోజకవర్గంలో గత 2 రోజుల నుంచి జరుగుతుంది. ఈరోజు మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ గారు ఈరోజు చిత్తూరు పార్లమెంటు సమన్వయకర్తగా విచ్చేసి ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ ఉద్యమ నాయకులను క్రియాశీలకంగా చేరడం కోసం సాధక నాయకుల ఆత్మీయ సమావేశానికి ఇచ్చేశారు. వారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. 4 విడత జరిగింది. దాదాపు 11,000 పైచీలకు క్రియాశీలక సభ్యత్వాలు గత 4 విడతలుగా చేశాం. ఇప్పుడు గోల్ అంటే 11,000 సభ్యత్వాలు వస్తే 40,000 మంది ఓటర్స్ని మేము ప్రభావితం చేయగలుగుతాం. రానున్న ఈ 10 రోజుల్లో మార్చి 10వ తారీఖులోగా 20,000 సభ్యత్వాలు చేసి 80,000 ఓట్ బ్యాంక్ చంద్రగిరి నియోజకవర్గంలో 116 పంచాయతీల్లో 96 ఎంపీటీసీలు 116 సర్పంచ్ స్థానాలు 6 జడ్పీటీసీలలో బలంగా మేము పోయే విధంగా దాదాపు 20,000 సభ్యత్వాలు చేపించి 80,000 ఓట్ బ్యాంక్ ప్రభావితం చేసే విధంగా రానున్న రోజుల్లో బలపరిచే విధంగా కూడా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటాం.